ఇప్పుడు మాకి ఎలాంటి కూడా 75 సంవత్సరంతో గుర్తింపు లేదని మీకు తెలియపరిచి చేస్తున్నాం. ఎందుకంటే మీడియా ద్వారా మాకి ఏది కూడా అన్యాయం జరిగితే కూడా మీ మీడియా ద్వారా మాకి ప్రభుత్వంకి చెప్పాలా. మీకు సమస్యలు ఏంది అంటే అన్ని రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాం. మాకి లీడర్లు అంతా వాడుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు. ఏ నాడు కూడా మాకి ఈ జాతి ఉన్న ఈ జాతికి లీడర్ చేయాలా అని ఏ నాడు కూడా ఏ లీడర్ మాకి తీసుకురాలే. అందుకోసం మేము రాష్ట్ర కమిటీ తయారు చేసి ఇప్పుడు గవర్నమెంట్ లో మేము అప్పచెప్తున్నాం, గవర్నమెంట్ కి మెమోరాండం ఇస్తున్నాం. అన్నిట్లా మాకి ఇప్పుడు వరకు 0 ఇప్పుడు గుర్తింపు వచ్చింది. మాకి మేము అనేది ఏమంటే ఎలాంటి కూడా మాకి సమస్యలు ఉంటే ప్రభుత్వం ద్వారా మాకి పరిచయం చేయాలా, అంటే మీ మీడియా ద్వారా. ఎందుకంటే ఎలాంటి కూడా అభివృద్ధి పని మాకి జరగలే. మేము ఉద్యోగంలో ఉండని, ఇల్లులా ఉండని, కొలులా ఉండని, మందు దగ్గర ఉండని, అన్ని దగ్గర మేము వెనుకబడి ఉన్నాం. మెడికల్ లో కూడా మాకి ఏం లేదు. ఏది ఉంటే కూడా సర్కార్ హాస్పిటల్ పోవాలా. ఎందుకంటే మాకి ఎలాంటి కూడా కొల్లు లేదు, ఇల్లు లేదు. మరి మేము ఎప్పటి వరకు మేము ఇట్లా పడి ఉండాలా? మేము అందుకోసం సర్కార్కి వినంత పత్రం ఏం చేస్తున్నాం అంటే తప్పకుండా మాకి మా సమస్యల్ని బట్టి మీరు వెంటనే పరిష్కారం చేయాలా. ఆర్డీఓ ద్వారా ఇవ్వకుండా సర్టిఫికెట్ మాకి ఎంఆర్ఓ ద్వారా మీరు ఇవ్వాలని మా సభాముఖంగా మేము తెలియపరిచి చేస్తున్నాం. ఇప్పుడైతే మరి మీకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయా, రేషన్ కార్డు ఇట్లాంటివన్నీ ఉన్నాయా? మరి అన్ని ఉన్నది. మాకి ఓటర్ హక్కు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నది. మాకి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది, ఈడబ్ల్యూఎస్ ఇల్లు ఉన్నది. మాకి ఎన్టీ రామారావు పీరియడ్ లో మాకి ఇల్లు కట్టి ఇచ్చినారు. మేము ఏమంటే మాకి ఖాళీ పెద్దదనం లేదు, అంటే మాకి వాడుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు. అన్ని వెనక పడి ఉన్నాం మేము. ఎవరు కూడా మాకి అరే ఫలానా జాతి ఫలానా ఇది గుర్తింపు ఇవ్వాలా, మనం కూడా ఇలాని లీడర్ చేయాలని ఏ నాడు కూడా మాకి చెప్పలే, ఏ నాయకుడు కూడా తయారు చేయలే. అందుకోసం మేము అనేది ఏమంటే రాష్ట్రంలో మాకి గుర్తింపు రావాలా, సర్కార్ తరపుతో మాకి ఎలాంటి కూడా బెనిఫిట్ వస్తే కూడా మాకే అందచేయాలని మేము సభాముఖంగా. 57 కులాల్లో మీ కులాన్ని మరి అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన కులం కాదని కూడా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? రాష్ట్రం కులం లేదంటే మరి ఓటు హక్కు తీసుకోవద్దు. మీరు ఓటు ఎందుకు తీసుకుంటున్నారండి చెప్పండి. మరి ఇక్కడ కాదు పోయి మహారాష్ట్రలో ఏంటి, ఇక్కడ గెలిచిన ఎంపీ మరి ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా మంది మనకి 77 ఉన్నది టోటల్ ఎంపీ. మరి వాళ్ళు అక్కడ పోయి ఢిల్లీలో ఫైట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మేము అనేది ఏమంటే మీరు ఇక్కడ గెలిచి ఢిల్లీకి పోవద్దు కదా. మరి మీరు గల్లీలో మాకే గుర్తింపు లేదు, మేము మహారాష్ట్ర అంటే ప్రతి ఒక్క జాతి ఉన్నారు ఇక్కడ. 59 కులాల్లో మీరు అన్ని భాషలు చూడండి, అన్ని కులాలు ఉన్నది ఇక్కడ. మరి అన్ని కులాలకి అధికారం ఇచ్చే తర్వాత మాకి మీరు ఇక్కడ కాదు మీరు అక్కడ పోంది అంటే మీరు మాకి ఎవరండి? ఏ పోవాలని సర్కార్ చెప్పాలా. గవర్నమెంట్ లో ఒక జీవో పాస్ అయింది 76లోని. మరి ఆ జీవో ప్రకారం మేము ప్రతి ఒక్క దానికి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండడానికి అధికారం ఉండాలి. మీరు ఇక్కడ ఉండవద్దు అంటే మీరు ఓటు తీసుకోవద్దు. మరి మాది మీరు ఓటు అడగవద్దు, రేషన్ కార్డు ఇవ్వద్దు, మాకి ఇల్లు ఇవ్వద్దు, పొలు ఇవ్వద్దు, ఎలాంటి కూడా మాకి అభివృద్ధి చేయవద్దు. మరి మీరు అన్ని రంగాల తీసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ కాదు మీరు మహారాష్ట్రలో ఉన్నారంటే అట్లా పద్ధతి కాదు కదా, చట్టం ఒప్పుకోదు కదా దానికి. మీరు ఎవరు కూడా కొడితే పోలీసులు కేసు పట్టుకుంటారు కదా. మరి మీరు ఇక్కడ కాదు బాబు మహారాష్ట్రలో కంప్లైంట్ అంటే ఇస్తారా? చూస్తే గవర్నమెంట్ అన్నిట్లా మాకి అభివృద్ధి చేయాలని మేము సభాముఖంగా తెలియపరిచి చేస్తున్నాం అంతానే బస్. మరి అసలు మీ కుల వృత్తి మరి మార్చుకోవడానికి కారణం ఏంది? కులవృత్తి అంటే ఆ టైంలో మా వాళ్ళు ఎవరు చదువులేదు. ఆ టైంలో బరులు సవరం చేసేది మా తాతలు ముత్తాతలు. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది అంతా కొంత చేసి కొంతమంది బ్యాండ్ కొడుతున్నారు. దాని తర్వాత ఈ చాకు కత్తులు సానలు పట్టినారు. దాని తర్వాత ఇప్పుడు కొల్లులు గిల్లు అది మున్సిపాలిటీలో కొంత కాంట్రాక్ట్ బేసిస్ గా పని చేస్తున్నారు. మరి ఇప్పుడు కొంత మా వాళ్ళకి జ్ఞానం వచ్చింది సార్. ఇప్పుడు మేము చూసి ఇప్పుడు అందరు అన్ని కులాలు లేస్తే మేము కూడా తయారయ్యి మరి అన్ని రాష్ట్ర కమిటీ చేసి ఇప్పుడు మేము అందరికి లెటర్ ప్యాడ్ అందరికి మేము మెమోరాండం ఇస్తున్నాం. మంత్రులకి ఉండని, ఎమ్మెల్యేకి ఉండని, మన జడ్జి గారికి ఉండని, అందరికి మేము రేపు ముఖ్యమంత్రికి కూడా ఇస్తాం. అయ్యా మేము కూడా ఉన్నాం ఫలానా ఏరియాలో ఫలానా జాతికి చెంది ఉన్నాం, మాకు కూడా న్యాయం చేయండి అని మేము మెమోరాండం ఇస్తాం. ఇప్పుడు ఈ వర్గీకరణ విషయంలో మరి ఈ వర్గీకరణ కోసం పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏం చెప్పలేము. మేము అనేది ఏమంటే కింద పడేవాడికి మీరు దానికి ఒక లెవెల్లో పెట్టండి. మీరు ఆల్రెడీ బెనిఫిట్ ఉన్నారు, ఎమ్మెల్యే మీ వాళ్ళు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, అన్ని ఎమ్మెల్సీ ఉన్నారు. మా దాంట్లో ఎవరు లేరు కదా. మరి ఎవరు లేని వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా, ఉన్న వారికి గుర్తింపు ఇవ్వాలా చెప్పండి. మీరు లేని వారికి మీరు గుర్తింపు ఇవ్వండి.
అరే మీకు ఏం దొరకలే బాబు రాండి మీరు ఈ స్థానంలో ఉండండి అని అనాలా కదా. మరి ఎవరు ఇప్పుడు మీరు ఉన్నటువంటి 60,000 జనాభాలో ఏ ఉద్యోగులు లేరు, ఎన్నో రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏ దాంట్లో లేరు, మేము అంతా రాసి ఇచ్చినాం. సో మేము అనేది ఎత్తాడే సార్, గవర్నమెంట్ మాకి ఏ స్థానంలో పెట్టినారు ఆ స్థానంలో ఉండడానికి మేము సిద్ధం ఉన్నాం. గవర్నమెంట్ మాకి గుర్తింపు ఇచ్చింది, అందుకోరం దానికి మీరు కట్టుబడి ఉండాలా. మీరు ఏది ఉంటే మా సమస్యలు గవర్నమెంట్ దగ్గర మీరు అందజేయండి.